ఇలాంటి ప్రాబ్లమ్స్ కావాలి అంటే మనం అందరూ ఏం చేస్తారంటే ఫార్ములాస్ కోసం వెతుక్కొని నేర్చుకొని మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి ఫైనల్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో మనం అలా మిస్టేక్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇలాంటి ఏది ఇచ్చినా, ఈవెన్ సర్కిల్ షేప్ ఇచ్చినా, స్క్వేర్ షేప్ ఇచ్చినా, ఇలా రెక్టాంగిల్ షేప్ ఇచ్చినా మనం జనరల్ ఫార్ములాస్, మనం కాన్సెప్ట్ బేస్తో మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగితే మనం మిస్టేక్స్ లేకుండా చేయొచ్చు. ప్రధాన సంఖ్యలకు కారణాంకాలు ఉండవు అంటున్నారు. ఇది శుద్ధ తప్పు. ఎందుకు తప్పు సార్ అంటే ఇక్కడ వరకే మనం చేయకూడదు, రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తేనే మనకు ఆ సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ పెరుగుతుంది. ఎప్పుడైతే మనకు నాలెడ్జ్ పెరుగుతుందో అప్పుడే మనకు జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా మెండుగా ఉంటాయి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకటచంద్ర టీ ఏపీఎంఎస్ మ్యాథ్స్ టీచర్. ఈ వీడియోలో మనం 2022 13వ తేదీ 8వ నెల మార్నింగ్ సెషన్ జరిగిన ఏపీ టెట్ పేపర్ 1 మ్యాథ్స్ క్వశ్చన్ నెంబర్ 91 నుంచి క్వశ్చన్ నెంబర్ 114 వరకు మనం డిస్కస్ చేయబోతున్నాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా టెట్ అండ్ డిఎస్సి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకు కూడా మన ఛానల్ను షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అడిటివ్ ఐడెంటిటీ ఇన్ హోల్ నెంబర్స్. సో పూర్ణాంకాలలో సంకలన తత్సమాంశం అంటున్నారు. అంటే ఏంటి సార్ ఇవి? అసలు పూర్ణాంకాలు అంటే ఏంటంటే వీటిని మనం హోల్ నెంబర్స్ అంటాము. అసలు ఏంటి ఇవి అంటే న్యాచురల్ నెంబర్స్కు 0 యాడ్ చేస్తే వచ్చేవే ఈ పూర్ణాంకాలు. అంటే సహజ సంఖ్యలకు 0 యాడ్ చేయగా వచ్చేది 0 1 2 3 4 5 6 7 అండ్ సో ఆన్. సో ఇక్కడ ఈ హోల్ నెంబర్స్లో ఏమేమి ఉంటాయి నెంబర్స్ ఉన్నప్పుడు 0 1 2 3 4 5 6 7 అండ్ సో ఆన్. ద స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఈ 0. సో చిన్న పూర్ణాంకం అనేది మనం 0 అని చెప్తాం ఇక్కడ, కానీ పెద్ద నెంబర్ అనేది మనం చెప్పలేము. సో ఇప్పుడు మన ప్రాబ్లంకి వస్తే అడిటివ్ ఐడెంటిటీ అన్నారు. సరే ఏంటి ఈ అడిటివ్ ఐడెంటిటీ, ఏంటి ఈ సంకలన తత్సమాంశం అన్నప్పుడు మనం ఈ సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్లో, ఈ హోల్ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ 5 అనే నెంబర్ తీసుకొని ఈ 5కి మనం ఏం యాడ్ చేస్తే ఆన్సరు అదే నెంబర్ వస్తుందో, ఇక్కడ మనం యాడ్ చేయబోయే ఈ నెంబర్నే మనం ఇక్కడ అడిషన్ చేయబోతున్నాం కాబట్టి మనం అడిటివ్ ఐడెంటిటీ అంటాము. సో సంకలనం చేయబోతున్నాం కాబట్టి సంకలన తత్సమాంశం అంటాం. సో ఇక్కడ మనకు ఒక నెంబర్కు మనం ఏమి యాడ్ చేస్తే అదే నెంబర్ ఆన్సర్ వస్తుంది అన్నప్పుడు యాక్చువల్గా మనం ఏమి యాడ్ చేయకూడదు. సో ఏమి యాడ్ చేయకపోవడానికి ఇక్కడ మనం ఏం చెప్తామంటే 0 అని చెప్తాము. సో ఇక్కడ మనం ఈ 0ను సంకలన తత్సమాంశం అంటాము. సో అడిటివ్ ఐడెంటిటీ అంటాం. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సంకలన తత్సమాంశం లేకపోతే అడిటివ్ ఐడెంటిటీ ఉంది. అదే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ కూడా ఉంటుంది. దాని గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే ఏంటి సార్? లెట్స్ టేక్ 3. సో 3 అనే ఒక నెంబర్ తీసుకొని ఈ నెంబర్కు మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే అదే నెంబర్ వస్తుంది అన్నప్పుడు 3ను మనం 1తో మల్టిప్లై చేయాలి. అప్పుడు 3 × 1 = 3 అవుతుంది. అంటే మనం ఇక్కడ 3కు ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే అదే నెంబర్ ఆన్సర్ రావడానికి మనం దేంతో మల్టిప్లై చేయాలి? 1తో మాత్రమే మల్టిప్లై చేయాలి. సో ఇలా ఈ 1ని ఇక్కడ మనం ఏమంటున్నామంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాము, గుణకార తత్సమాంశం అంటాము. సో ఇక్కడ అడిటివ్ ఐడెంటిటీ ఇచ్చారు కాబట్టి దాని గురించి కూడా మనం చర్చిస్తే రెండు ఆ డిఫరెన్స్ అర్థమవుతుంది. మనం మర్చిపోకుండా మనం ఇక్కడ నేర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి డిస్కస్ చేసినాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ? ప్రోడక్ట్ ఆఫ్ 2 ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ యాన్ ఈవెన్ నెంబర్. సో ఇక్కడ మనకు 2 ఈవెన్ నెంబర్స్ తీసుకొని ప్రోడక్ట్ చేస్తే సో మనకి ఇక్కడ మళ్ళీ ఆన్సర్ కూడా ఈవెన్ నెంబర్ అవుతుంది అన్నారు. బట్ చూద్దాం. లెట్స్ టేక్ ఎనీ 2 ఈవెన్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2 ఈవెన్ నెంబర్స్ 2 and 4 తీసుకొని ప్రోడక్ట్ చేస్తున్నాము. సో 2 × 4 ఈజ్ 8. సో ఇక్కడ మనం 2 and 4 తీసుకొని మల్టిప్లై చేస్తే, గుణిస్తే ఈ లబ్ధం ఏమైంది? మనకు 8 వచ్చింది. సో 8 అనేది కూడా ఈవెన్ నెంబరే. సో సరి సంఖ్యనే అవుతుంది. అంటే 2 సరి సంఖ్యలు తీసుకొని గుణిస్తే వచ్చే ఆన్సర్ కూడా సరి సంఖ్య అవుతుంది అన్నారు. సో అయింది మనకు. సో కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ వరకే మనం చేయకూడదు, రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తేనే మనకు ఆ సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ పెరుగుతుంది. ఎప్పుడైతే మనకు నాలెడ్జ్ పెరుగుతుందో అప్పుడే మనకు జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా మెండుగా ఉంటాయి. సో 3 బేసి సంఖ్యల మొత్తం ఒక సరి సంఖ్య అవుతుంది అన్నారు. బట్ ఇది కూడా చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ 3 బేసి సంఖ్యలు తీసుకుంటే 1 + 3 + 5. సో ఈ 3 నెంబర్స్ మనం యాడ్ చేస్తే 1 + 3 4, 4 + 5 9 అయింది. సో 9 అన్నది ఇక్కడ ఆడ్ నెంబర్, బేసి సంఖ్య అవుతుంది. కానీ ఇక్కడ స్టేట్మెంట్ ఏమి ఇచ్చినారు? 3 బేసి సంఖ్యలు మొత్తం సరి సంఖ్య అవుతుంది అన్నారు. అయిందా? ఇక్కడ అవ్వలేదు. సో ఇది ఫాల్స్ స్టేట్మెంట్, ఇది తప్పుగా ఇచ్చినారు. నెక్స్ట్ చూద్దాం.
ప్రధాన సంఖ్యలన్నీ బేసి సంఖ్యలు, ఇది కూడా రాంగ్. ఎందుకు సార్ అంటే ఇప్పుడు చూద్దాం. మాలో ప్రైమ్ నెంబర్స్ ఏమి ఉంటాయి? ప్రధాన సంఖ్యలు అంటే 2 ఈజ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 3, 5, 7, 11, 13 అండ్ సో ఆన్. సో ఇక్కడ ఎక్సెప్ట్ 2 కాకుండా రిమైనింగ్ అన్ని బేసి సంఖ్యలే ఉంటాయి. సో 2 మాత్రమే ఇక్కడ సరి సంఖ్య ఉంటుంది, ప్రధాన సంఖ్య ఉంటుంది. సో ఏకైక సరి ప్రధాన సంఖ్య 2 ఉంటుంది. సో ఇక్కడ ఏమన్నారు? ప్రధాన సంఖ్యలు అన్ని బేస్ సంఖ్యలు అవుతున్నారు. తప్పు. ఎందుకు తప్పు? ఇక్కడ అన్ని బేస్ సంఖ్యలు ఉన్నా 2 మాత్రం సరి సంఖ్య అయి ఉంది, ప్రధాన సంఖ్య ఉంది. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. లాస్ట్ చూద్దాం. ప్రధాన సంఖ్యలకు కారణాంకాలు ఉండవు అంటున్నారు. ఇది శుద్ధ తప్పు. ఎందుకు తప్పు సార్ అంటే కంపల్సరీగా ఒక ప్రధాన సంఖ్యకు ఎన్ని కారణాంకాలు ఉంటాయంటే 2 కారణాంకాలు ఉంటాయి. ఏవేవి సార్ అన్నప్పుడు ఇక్కడ చూద్దాం. సో 2 అనే నెంబర్ ఏ టేబుల్లో వస్తుంది? 2 1 2. సో 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది. అంటే ఇక్కడ 2కు 2 కారణాంకాలు ఉన్నాయి. 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద నెంబర్. సో ఇలా 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్స్గా ఉండే నెంబర్స్ని మనం ప్రైమ్ నెంబర్స్ లేదా ప్రధాన సంఖ్యలు అంటాం. అంటే ఏదైనా ఒక ప్రధాన సంఖ్య మనం తీసుకున్నప్పుడు వాటికి కారణాంకాలు ఎన్ని ఉంటాయి అన్నప్పుడు 2 ఉంటాయి. మరి కారణాంకాలు అసలు ఉండవని ఇక్కడ ఆప్షన్ ఇచ్చిన. మరి ఇది కరెక్ట్ అవుతుందా? నో, ఇది తప్పు స్టేట్మెంట్ అవుతుంది. సో మనకు కావాల్సిన ఆన్సర్ 1. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింప్లిఫై 5 1/6 + 3 1/6. ఇక్కడ మనకు 2 మిశ్రమ భిన్నాలు ఇచ్చినారు. ఫస్ట్ వీటిని మనం అపక్రమ భిన్నంలోకి మార్చుకొని దాని తర్వాత మనం అడిషన్ చేయాల్సి ఉంటుంది. బట్ చూద్దాం. సో ఇక్కడ 5 1/6 ఇచ్చినప్పుడు డినామినేటర్ 6 ఉంది కాబట్టి 6 యాజిటీగా అలాగే రాయాలి డినామినేటర్. నెక్స్ట్ న్యూమినేటర్ ఏం రాయాలి అన్నప్పుడు ఇక్కడ ఉన్న ఈ హోల్ నెంబర్ను ఇక్కడ ఉన్న డినామినేటర్ మల్టిప్లై చేయాలి. సో 5 × 6 చేయాలి. 5 6 30. ఈ ప్రోడక్ట్కు న్యూమినేటర్ను యాడ్ చేయాలి. సో 30 + 1 31. సో 31 ఇప్పుడు మనం న్యూమినేటర్గా రాయాలి. ప్లస్ కమ్ టు సెకండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. సో డినామినేటర్ 12 అండ్ నెక్స్ట్ మల్టిప్లై హోల్ నెంబర్ అండ్ డినామినేటర్ 3 × 12. 12 3 36 + 1 37. నెక్స్ట్ సో ఇక్కడ ఉన్న ఈ డినామినేటర్ ఈ ఎల్సిఎంను 2 టైమ్స్ డివైడ్ చేస్తుంది. ఆ 2 టైమ్స్ ఇంటూ న్యూమినేటర్ మల్టిప్లై చేయాలి. సో 2 × 31 ఈజ్ నథింగ్ బట్ 62 ప్లస్ నెక్స్ట్. So this denominator divides the LCM only one time. So 1 × 37 is nothing but 37. So 62 + 37. So 1 + 2 + 7 9. Next 6 + 3 9. 99/12. సో ఇక్కడ మనం దీన్ని 3 టేబుల్తో మనం క్యాన్సిల్ చేయొచ్చు. 3 4 = 12, 3 3 = 9, 3 3 = 9. సో దట్ ఈక్వల్ టు 33/4 అవుతుంది. కానీ ఇది మనకు ఆన్సర్ ఇచ్చినారా? ఇవ్వలేదు. సో ఆన్సర్లు అన్నీ మిక్స్డ్ ఫ్రాక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ 33/4ని మనం డివైడ్ చేయాలి. సో చూద్దాం. సో 33ని మనం 4 టేబుల్తో డివైడ్ చేస్తే 4 8 = 32. సో సబ్ట్రాక్షన్ 33లో 32 పోతే 1 రిమైండర్. మరి దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లేక మనం ఎలా కన్వర్ట్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ ఇక్కడ ఉన్న ఈ కోషెంట్ను మనం హోల్ నెంబర్గా రాయాలి. సో ఇక్కడ ఉన్న రిమైండర్ను న్యూమరేటర్గా తీసుకోవాలి. సో ఇక్కడ ఉన్న డివైజర్ 4ను మనం డినామినేటర్గా తీసుకోవాలి. సో మనకు 8 1/4 వచ్చింది ఆన్సర్. సో 8 1/4 ఎక్కడుంది అన్నప్పుడు ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ ప్లాట్ ఆఫ్ 60 meters long and 40 meters wide. A path of 3 meters wide is constructed around the plat. Then the area of path is in meter square. సో ఒక ప్లాట్ పొడవు 60 మీటర్లు అంట, వెడల్పు 40 మీటర్లు అయితే చుట్టూ ప్లాట్ చుట్టూ 3 మీటర్లు వెడల్పు గల బాట నిర్మించబడింది. అయితే ఆ బాట వైశాల్యం ఎంత? ఫస్ట్ ఇక్కడ మనం ఒక దీర్ఘ చతురస్రం అన్నాడు ఆకారము. సో ఇక్కడ మనకు పొడవు ఇచ్చినారు L = 60 meters, బెడ్త్ B ఇచ్చినారు. సో 40 meters. అయితే ఈ ఫ్లాట్ చుట్టూ 3 మీటర్ల వెడల్పులో, సో 3 మీటర్ల వెడల్పులో ఇంకో బాట నిర్మించినారంట. అయితే ఈ బాట మొత్తం ఏదైతే ఉందో దీన్ని వైశాల్యం కనుక్కోండి అంటున్నారు. సో మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ కావాలి అంటే మనం అందరూ ఏం చేస్తారంటే ఫార్ములాస్ కోసం వెతుక్కొని నేర్చుకొని మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి ఫైనల్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో మనం అలా మిస్టేక్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇలాంటి ఏది ఇచ్చినా, ఈవెన్ సర్కిల్ షేప్ ఇచ్చినా, స్క్వేర్ షేప్ ఇచ్చినా, ఇలా రెక్టాంగిల్ షేప్ ఇచ్చినా మనం జనరల్ ఫార్ములాస్, మనం కాన్సెప్ట్ బేస్తో మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగితే మనం మిస్టేక్స్ లేకుండా చేయొచ్చు. సో ఇక్కడ మనం జనరల్గా బాగా ఆలోచిద్దాం. సో ఇక్కడ మనకు L = 60 meters అన్నారు. సో ఇన్నర్ ఏదైతే ఉందో రెక్టాంగిల్, సో దీనికి L = 60 meters అన్నారు. సో ఇక్కడ మనం
అవుటర్ రెక్టాంగిల్ ఏదైతే ఉందో దీనికి మనం ఎల్ ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 60 అన్నప్పుడు ఇక్కడ 3 మీటర్స్ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 3 మీటర్స్ ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 3 + 3 6 మీటర్స్ ఇంక్రీజ్ అయింది. అంటే ఇక్కడ బయటి దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఏమవుతుంది? 66 మీటర్స్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వెడల్పు ఏమవుతుంది? ఇక్కడ 3 పెరగాలి, ఇక్కడ 3 పెరగాలి. అంటే అప్పుడు 3 + 3 6. ఈ 40కి మనం 6 మీటర్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది? 46 మీటర్స్ అవుతుంది. బి ఈక్వల్ టు. సో ఇప్పుడు మనం దీన్ని ఈ బాట వైశాల్యం ఎలా కనుక్కోవాలి అన్నప్పుడు, సో ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ మనకు అందరికీ తెలిసి ఫార్ములా లెంత్ ఇంటూ బెడ్త్. సో ఎల్ ఇంటూ బి చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ దీనికి ఫైండ్ అవుట్ చేద్దాము. సో 66 × 46 అన్నారు. సో మల్టిప్లికేషన్ ఆఫ్ 2 డిజిట్ బై ఎనీ 2 డిజిట్ నెంబర్ మనం ఆల్రెడీ ట్రిక్ చెప్పి ఉన్నాము ప్రీవియస్ వీడియోస్లో. మీరు కావాలంటే ఫుల్ వీడియోస్ ఉంటాయి, మీరు చూడండి. సో 6 × 6 ఫస్ట్ మల్టిప్లై చేయాలి, వన్స్ ప్లేస్ ఉన్నవి. 6 6 36, 3 క్యారీ 6 వన్స్ ప్లేస్. నెక్స్ట్ డూ క్రాస్ మల్టిప్లికేషన్. ఇక్కడ ఉన్న ఈ డిజిట్స్ను క్రాస్ మల్టిప్లై చేయాలి. 6 6 36 6 6 36 ప్లస్ 4 6 24. సో 36 + 24 is 60. 60 + 3 carry forward 63. So again 6 carry 3. Next do multiply tens places. 6 × 4 24. 24 + 6 30. సో అంటే ఈ బయట దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత వచ్చింది మనకు? 3036 వచ్చింది. ఇప్పుడు మనం లోపలి దీర్ఘచతురస్ర వైశాల్యం కనుక్కుంటే మనకు మెజర్మెంట్ తెలుసు ఆల్రెడీ. ఏం తెలుసు? ఎల్ 60 తెలుసు, బి 40 తెలుసు. సో లెంత్ ఇంటూ బెడ్త్ ఈ 60 × 40 చేసి సరిపోతుంది. 6 4 = 24. సో 2400. సో ఇది మనకు లోపలి దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము. ఇప్పుడు మనం ఇవి రెండు తీసివేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో 6 3. సో 30లో 24 పోతే 6 అవుతుంది. 636 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సింప్లిఫై 100 మీటర్స్ - 64 మీటర్స్ 45 సెంటీమీటర్స్. సో ఇక్కడ 45 సెంటీమీటర్స్ అన్నది కాసేపు పక్కన పెట్టి ఈ రౌండ్ ఫిగర్స్ ఉన్నాయి మనం అబ్జర్వ్ చేస్తూ ఫస్ట్ సింప్లిఫై చేద్దాం. సో 100 మీటర్స్లో 64 మీటర్స్ మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే ఎంత ఉంటుంది మనకు? 36 మీటర్స్ ఉంటాయి. ఇది ఒక్కటైనా మనం సబ్ట్రాక్ట్ చేయాల్సింది కాదు, ఎక్స్ట్రాగా 45 సెంటీమీటర్స్ కూడా మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ 36 మీటర్స్లో 35 మీటర్స్ మనం సపరేట్ రాద్దాము. ఇంకో మీటర్ ఉంటుంది. ఆ 1 మీటర్కు మనకు ఎన్ని సెంటీమీటర్లు? 100 సెంటీమీటర్స్. ఈ 100 సెంటీమీటర్లో నుంచి మనం ఈ 45 సెంటీమీటర్స్ మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో 100లో 45 పోతే ఎంత అవుతుంది? 55 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? 35 మీటర్స్ 55 సెంటీమీటర్స్. సో ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. One angle of triangle is 90 degrees. Then it is సో అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో 90 డిగ్రీస్ 90 డిగ్రీల కోణం ఉంటే కంపల్సరీగా అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది, లంబకోణ త్రిభుజం అవుతుంది. సో మనకు కావాల్సిన ఆన్సర్ 3. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. బట్ రిమైనింగ్ ఆప్షన్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్న అల్పకోణ త్రిభుజము, ఒక త్రిభుజంలోని 3 కోణాలు కూడా అల్పకోణాలు అయితే ఆ త్రిభుజాన్ని మనం అల్పకోణ త్రిభుజం అంటాము. అంటే ఒక త్రిభుజంలోని 3 కోణాలు అక్యూట్ యాంగిల్స్ అయితే ఆ త్రిభుజాన్ని మనం అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. నెక్స్ట్ చూద్దాం. సో అధిక కోణ త్రిభుజము, ఒక త్రిభుజంలో ఏదైనా ఒక కోణము అబ్ట్యూజ్ యాంగిల్ అయి ఉండాలి, అధిక కోణం అయి ఉండాలి. సో ఆ త్రిభుజాన్ని మనం అధిక కోణ త్రిభుజం, అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాము. నెక్స్ట్ లంబకోణం అలా డిస్కస్ చేసినాము. నెక్స్ట్ సమబాహు త్రిభుజము, ఒక త్రిభుజంలోని 3 భుజాల కొలతలు సమానంగా ఉన్నప్పుడు. సో 3 భుజాల కొలతలు సమానంగా ఉన్నాయంటే 3 కోణాల కొలతలు కూడా సమానంగా ఉంటాయి. సో సమబాహు త్రిభుజంలో అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ సేమ్ ఉంటాయి మెజర్మెంట్స్లో, అలాగే 3 సైడ్స్ కూడా సేమ్ ఉంటాయి. ఇక్కడ ఈచ్ యాంగిల్ ఎంత ఉంటుంది అన్నప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో 60 డిగ్రీస్ ఉంటుంది. 60 డిగ్రీ ఇఫ్ 2/3a ఈక్వల్ టు 75% ఆఫ్ బి, దెన్ a is to b. సో ఇక్కడ 2/3a అని ఇచ్చినాడు. సో 2/3a ఇజ్ ఈక్వల్ టు 75%. సో 75% అంటే మీనింగ్ ఏంటంటే 75/100. ఓఎఫ్ హాఫ్ అన్నారు. సో మ్యాథమెటిక్స్లో హాఫ్ అంటే మీనింగ్ అంటే మల్టిప్లికేషన్ సింబల్. సో మనకు బోర్డ్ మాస్ రూల్ చెప్పినప్పుడు చెప్తారు. సో మల్టిప్లికేషన్ సింబల్. సో ఇంటూ నెక్స్ట్ బి. ఇప్పుడు మనం దీని నుంచి a is to b ఫైండ్ అవుట్ చేయాలి. సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ 25 3 25 4 దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు ab వస్తుంది. సో ఇక్కడ a, ఇక్కడ ఉన్న మల్టిప్లికేషన్లో రైట్ సైడ్లో ఉన్న bని మనం లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే బై b అవుతుంది. సో ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముంది? ఇక్కడ 3/4 ఉంది. నెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్ 2/3 ఉంది. ఈ లెఫ్ట్ సైడ్
లో ఉన్న ఈ 2/3 మనం రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే సో అది ఇప్పుడు మనం దాన్ని రెసిప్రోకల్ రాయొచ్చు. 2/3కి రెసిప్రోకల్ 3/2 అవుతుంది. సో ఇంటూ 3/2 రాస్తే సరిపోతుంది. దట్ ఈక్వల్ టు సో ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రాక్షన్స్ సో భిన్నాల గుణకారం ఇది. సో 3 × 3 ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్ చేయాలి. 3 × 3 9 బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ 4 × 2 8. సో దీన్ని మనం రేషియో ఫార్మ్లో రాసినప్పుడు A:B ఏమవుతుంది అన్నప్పుడు 9:8 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ A = 3 B = 5 దెన్ A⁴ B - B⁴A = సో ఏబి వాల్యూస్ ఇచ్చినారు, మనం ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం. సో ఇక్కడ ఏ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూషన్ చేయాలి, బి ప్లేస్లో బి సబ్స్టిట్యూషన్ చేయాలి. సో A is 3 and B is 5. 3⁵ minus B is 5, A is 3, 5³ ఈక్వల్ టు సో 3⁵ అంటే 3ని 5 టైమ్స్ మల్టిప్లై చేయాలి అదే నెంబర్తో. ఏది 3 × 3 × 3 × 3 × 3 3 3 జా 9 అగైన్ 3 3 జా 9. సో 9 × 9 81 × 3 3 1 జా 3 3 8 జా 24. సో ఇక్కడ 3⁵ అంటే ఏమవుతుంది 243 అవుతుంది మైనస్ 5³ అంటే 125 అవుతుంది. సో ఇక్కడ మనం ఈ 243లో నుంచి 125 మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 118 ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The circumference of a circle is 66 meters. Then its area. సో ఒక వృత్త పరిధి 66 మీటర్ల అంట, అయితే దాని వైశాల్యం ఎంత అన్నారు. ఇక్కడ మనం వైశాల్యం కనుక్కోవాలి అంటే కంపల్సరీగా మనకు రేడియస్ కావాలి. ఇక్కడ రేడియస్ ఇచ్చిన ప్రాబ్లం ఇవ్వలేదు. మరి ఏం చేయాలి అన్నప్పుడు ఈ వృత్త పరిధి సర్కంఫరెన్స్ నుంచి మనం రేడియస్ కనుక్కొని వ్యాసార్థం కనుక్కొని తర్వాత మనం వైశాల్యం మనం కనుక్కోవచ్చు. బట్ చూద్దాం. సో వృత్త పరిధికి ఫార్ములా ఏంటంటే 2πr, దీని వాల్యూ ఇచ్చినారు 66 మీటర్స్ అని చెప్పి. సో 2 × π ఈజ్ 22/7 ఇంటూ r ఈజ్ ఈక్వల్ టు 66. సో ఇక్కడ మనకు 11 టేబుల్తో మనం క్యాన్సిల్ చేయొచ్చు. సో 11 2 జా 22, 11 6 జా 66. సో అగైన్ 2 1 జా 2, 2 3 జా. నెక్స్ట్ మనం క్రాస్ మల్టిప్లై చేస్తే r ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ 7 × 3/2 దట్ ఈక్వల్ 7 3 జా 21/2. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ రేడియస్. సో మనకు రేడియస్ వచ్చింది. సో రేడియస్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ వృత్త వైశాల్యం కనుక్కోవచ్చు. సో వృత్త వైశాల్యం ఫార్ములా ఏంటి πr². సో πr² అన్నప్పుడు π అంటే మనకు తెలుసు ఆల్రెడీ. సో 22/7 r² అంటే rను 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. సో 21/2 ఇంటూ 21/2. సో సింప్లిఫై చేస్తే 7 1 జా 7, 7 3 జా 21, 2 1 జా 2, 2 11 జా. నెక్స్ట్ మల్టిప్లై కాదు. సో 11 3 33 × 21. సో 33 × 21 చేసి /2 చేద్దాము. సో 33 2 3 జా 6, 2 3 జా 6, 3 9 6. సో 693/2 చేస్తే మనకు ఇప్పుడు ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ మనకు డెసిమల్ ఇచ్చిన కాబట్టి సో 690 హాఫ్ చేసినప్పుడు 346.5 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. √2025. సో 2025 యొక్క వర్గమూలం ఎంత అంటున్నారు. సో ఇక్కడ మనం లాంగ్ డివిజన్ యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ రైట్ ద నెంబర్ 2025. సో 2025 ఇలా రాసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆ నెంబర్కి ఏదైతే ఉందో ఆ నెంబర్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ 2 డిజిట్స్ ఒక పేరుగా తీసుకొని బార్ పెట్టాలి. ఇదో ఇలా. సో 2 డిజిట్స్ని మనం తీసుకొని బార్ పెట్టాలి. ఇలా బార్ పెట్టిన తర్వాత ఏం చేయాలి అన్నప్పుడు ఇక్కడ మనకు డివైజర్ ఇవ్వలేదు కాబట్టి డివైజర్ అనేది మనమే తీసుకోవాలి. ఏమి తీసుకోవాలి సార్ అన్నప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్సే తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? సో 1 × 1 కానీ 2 × 2 కానీ 3 × 3 కానీ సో 4 × 4 కానీ 5 × 5 కానీ ఇలా తీసుకుంటాం. సో ఇక్కడ మనకు 20 అనేది నెంబర్ తీసుకున్నప్పుడు 20 అనేది ఏ రెండు పర్ఫెక్ట్ స్క్వేర్కి మధ్యలో ఉన్నది అన్నప్పుడు 60కి 25కి మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ 16 అనేది 20 కంటే చిన్నది కాబట్టి సో 16 తీసుకుంటాము. సో 4 4 జా 16 సబ్ట్రాక్షన్. సో 20లో 16 పోతే 4 అవుతుంది. జనరల్ డివిజన్లో అయితేనేమో సింగిల్ డిజిట్ మనం కిందికి దించుకుంటాను. ఒక్కోసారి కన్వీనియంట్గా 2 డిజిట్స్ కూడా మనం కిందికి దించవచ్చు అక్కడ. కానీ ఈ సిచ్యువేషన్లో మాత్రం బార్ ఏదైతే పెట్టింటామో బార్ కింద ఉన్న 2 డిజిట్స్ అట్ ఏ టైం మనం కింద కాపీ చేయాలి. సో 425 అవుతుంది. మరి సార్ ఇక్కడ డివైజర్ అనేది మళ్ళీ ఏమవుతుంది అన్నప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఈ 4 యాడ్ చేయాలి. 4 + 4 ఎంత అవుతుంది? 8 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఏం తీసుకోవాలి అన్నప్పుడు ఇక్కడ కూడా సేమ్ నెంబర్స్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి అన్నప్పుడు 8 ఉంది కాబట్టి సో 81 1 జా కానీ 82 2 జా
లేకపోతే 83 ఇలా తీసుకోవాలి. సో ఇక్కడ మనం వన్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి మనకు ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ 5 వస్తుంది అన్నప్పుడు 5తోనే చేయాలి. కాబట్టి 85 5 తీసుకుంటాం. సో 5 5 25. సో 5 8 40 + 2 42. సో సబ్ట్రాక్షన్ 425 - 425 0. సో ఇప్పుడు మనకు క్వశ్చన్ ఆన్సర్ ఏమొచ్చింది 45 వచ్చింది. సో 2025 యొక్క వర్గమూలం ఏమవుతుంది అన్నప్పుడు 45 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. If a water tap can fill a 50-liter tank in 5 hours, the same water tap can fill 75-liter tank in dash hours అన్నారు. అంటే ఇక్కడ ఒక 50 లీటర్ల ట్యాంకును ఒక ట్యాపు 5 అవర్స్లో ఫిల్ చేస్తుందంట. అయితే సో 1 అవర్లో మనకు ఎన్ని లీటర్లు మనం ఫిల్ చేయగలదు అన్నప్పుడు 10 లీటర్ ఫిల్ చేయగలదు. సో ఇప్పుడు ఇంకా సెకండ్ సెంటెన్స్ చూద్దాము. సో 75 లీటర్ల సామర్థ్యం గల వేరొక ట్యాంకును అదే కుళాయి మాత్రం అనట్లేదు, అదే కుళాయి ఎన్ని గంటల్లో నింపుతుంది అన్నప్పుడు క్వశ్చన్. సో ఒక గంటకు 10 లీటర్లు నింపినప్పుడు సో ఇక్కడ 75లో 5 లీటర్లు సపరేట్ చేద్దాం. ఫస్ట్ 70 లీటర్స్ చూద్దాం. సో ఒక గంటకు 10 లీటర్లు ఫిల్ చేస్తే సో ఇక్కడ 70 లీటర్లు ఫిల్ చేయడానికి ఎన్ని గంటలు పడుతుంది? 7 గంటలు పడుతుంది. సో రిమైనింగ్ 5 లీటర్స్ ఉంది. సో ఒక గంటకు 10 లీటర్ ఫిల్ చేస్తే సో ఇక్కడ 5 లీటర్ ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ½ అన్ అవర్ పడుతుంది, 30 మినిట్స్ పడుతుంది. సో 30 మినిట్స్ అంటే టోటల్గా ఇక్కడ టైం ఏమవుతుంది మనకు 7 అవర్స్ 30 మినిట్స్. 7 అవర్స్ 30 మినిట్స్ ఇచ్చినారు, ఇక్కడ ఇవ్వలేదు. ఏమి ఇచ్చినారు? దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ రాసినప్పుడు 7.5 అవర్స్ అని చెప్పచ్చు. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సొల్యూషన్ ఫర్ 1/3x - 1 ఈజ్ ఈక్వల్ టు 2/3. సో ఇక్కడ మనకు ఈ ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నారు. సో ఇక్కడ మనకు రైట్ సైడ్ ఉన్న ఈ -1 లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ -1 మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే సో మైనస్ క్వాంటిటీ కాబట్టి రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ క్వాంటిటీ అవుతుంది. సో అప్పుడు మనకు 1/3x ఈజ్ ఈక్వల్ టు 2/3 + 1 అవుతుంది. సో ఇక్కడ డినామినేటర్ 3 ఉంది కాబట్టి ఎల్సిఎం 3 అవుతుంది. సో 2 + 3 × 1 3 దట్ ఈక్వల్ టు సో 2 + 3 5/3 అవుతుంది. సో ఇక్కడ మనకు 1/3x లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కాబట్టి ఎక్స్ని మాత్రం లెఫ్ట్ సైడ్ పెడతాము. సో లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ 1/3ని మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే సో 1/3 కాబట్టి దీన్ని 3/1 రాస్తాం. సో 3. సో ఇప్పుడు మనకు ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ ఏముంది? 5 మాత్రమే ఉంది. సో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే 5 అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సాల్వ్ ద ఈక్వేషన్ 2p/3 - p/5 ఈజ్ ఈక్వల్ టు 11 2/3. సో ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ను ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా ఎలా కన్వర్ట్ చేయాలో మనం ఆల్రెడీ చెప్పి ఉన్నాం. ఏం చేయాలి? ఫస్ట్ డినామినేటర్ ఏదైతే ఉందో డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేయాలి. సో 3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడున్న ఈ హోల్ నెంబర్ను డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. 11 3 33. ఈ ప్రోడక్ట్కు 2 న్యూమినేటర్ని యాడ్ చేయాలి. 33 + 2 35/3 అవుతుంది. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ 3కి 5కి ఎల్సిఎం చేస్తే 3 5 అవుతుంది. 3 × 5 15 ఎల్సిఎం అవుతుంది. సో ఇక్కడ మనకి ఇలా క్రాస్ మల్టిప్లికేట్ చేయొచ్చు. సో 5 × 2 10 10p - 3 × p 3p దట్ ఈక్వల్ టు 35/3. సో ఇక్కడ మనం సింప్లిఫై చేయొచ్చు. సో డినామినేటర్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడేమో 3 ఉంది, ఇక్కడ 15 ఉంది. సేమ్ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. చేయొచ్చు. 3 1 3 3 5 15. సో న్యూమినేటర్ ఏముంది? లెఫ్ట్ సైడ్ 10p - 3p ఉంది. సో 10లో 3 పోతే 7p అవుతుంది ఈక్వల్ టు రైట్ సైడ్. సో 5 × 35. సో ఇక్కడ ఉన్న డినామినేటర్ మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. సో 35 × 5. మళ్ళీ ఇక్కడ 7p ఈక్వల్ టు 35 × 5 ఉంది. సో లెఫ్ట్ సైడ్ 7 రైట్ సైడ్ 35 ఉంది. మనం క్యాన్సిల్ చేయొచ్చు. సో 7 1 7 7 5 34. సో p ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ 5 × 5 ఉంది. 5 5 25. సో పి వాల్యూ ఎంత అన్నప్పుడు ఎంత చెప్పాలి మనం? 25 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద ఎల్సిఎం ఆఫ్ 16, 24, 30. సో 16, 24, 30ల కసాగు కనుక్కోవాలన్నారు. సో కసాగు ఫుల్ ఫామ్ కనిష్ట సామాన్య గుణిజము. సో అది ఎల్సిఎం అయితే లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటారు. సో దీని తర్వాత మళ్ళీ హెచ్సిఎఫ్ అనేది ఒకటి ఉంటుంది. హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆర్ జీసీడి అంటారు. దీన్నే గ్రేటెస్ట్ కామన్ డివైజరు. సో దాని గరిష్ట సామాన్య కారణాంకం అంటాము హెచ్సిఎఫ్ను. బట్ ఇక్కడ మనం ఎల్సిఎం కనుక్కోవాలి కాబట్టి ఆ 3 నెంబర్స్ రాద్దాం. ఫస్ట్ 16, 24, 30.
సో ఇక్కడ ఫస్ట్ ఈ 3 నెంబర్స్ 2 టేబుల్ వస్తాయి. 2 టేబుల్ చూస్తే సో 2 8 16, 2 12 24, 2 15 30. అగైన్ టేక్ 2 టేబుల్, 2 4 8, 2 6 12, 15. సో 2 టేబుల్లో 15 లేదు కాబట్టి అలాగే కాపీ చేయాలి దాన్ని. నెక్స్ట్ 4 6 15. సో 2 టేబుల్తో మళ్ళీ 2 2 4, 2 3 6, 15 2 టేబుల్ ఉండదు కాబట్టి అలాగే రాయాలి. నెక్స్ట్ 3 15. ఇవి రెండు 3 టేబుల్ వస్తాయి కాబట్టి 3 టేబుల్ తీసుకోండి, లేదా ఇక్కడ మనం మళ్ళీ 2 టేబుల్ అయినా తీసుకోవచ్చు. సో 2 అనేది 2 టేబుల్లో 1 టైం వస్తుంది. 1 3 15. సో మళ్ళీ ఇక్కడ మనకు 3 15. సో 3 టేబుల్ 1 టైమ్, 3 1 3, 3 5 15. సో టేక్ 5 టేబుల్ 1 5 టేబుల్లో 5 1 టైం వస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ మనం మల్టిప్లై చేస్తే వచ్చేది మనకు కసాగ్ అవుతుంది, ఎల్సిఎం అవుతుంది. సో 5 3 5 × 3 15, 15 2 30, 32 60, 62 120, 122 240. సో ఆప్షన్ 4 is the correct answer. The set of numbers which are in the form of p by q where q is not equal 0 denoted by the letter. సో ఇక్కడ మనకు ఇలా p by q రూపంలో ఉండి q నాట్ ఈక్వల్ 0 అయితే ఆ సంఖ్యా సమితిని మనం ఏ అక్షరంతో సూచిస్తాము అంటున్నారు. సో యాక్చువల్గా మనం ఇక్కడ ఈ p by q ఫామ్లో ఉన్న ఈ నెంబర్స్ మనం రేషనల్ నెంబర్స్ అంటాము, అకరణీయ సంఖ్యలు అంటాము. సో దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, అసలు అవి ఏ లెటర్తో డినోట్ చేస్తారు అన్నప్పుడు సో రేషనల్ నెంబర్స్ అంటున్నాం కాబట్టి ఇవి సో రేషన్స్ ఆఫ్ అని గుర్తుపెట్టుకోవాలి. సో రేషనల్ నెంబర్స్ను రేషన్స్ ఆఫ్కి ఎలా వెళ్ళాలి, నేను ఎలా వెళ్తానంటే క్యూలో వెళ్తాను. సో రేషన్స్ ఆఫ్కి ఎలా వెళ్ళాలి, క్యూలో వెళ్ళాలి. అంటే ఇక్కడ రేషన్స్ ఆఫ్ అంటే రేషనల్ నెంబర్స్, క్యూలో వెళ్ళాలంటే ఈ రేషనల్ నెంబర్స్ను క్యాపిటల్ క్యూతో డినోట్ చేస్తాము అని అర్థం. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బట్ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా మనం చూద్దాం ఇక్కడ. సో ఎన్ అంటే మీనింగ్ ఏంటంటే సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. సో ఈ న్యాచురల్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి, మనం జనరల్గా కౌంటింగ్ చేసే నెంబర్స్ ఏమేమి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సో మన పొలంలో కొంతమంది కూలీలు పోయినారు పని చేయడానికి, కలుపు చేయడానికి. సో మనం ఎంతమంది ఉన్నారు అని మనం ఏం చేస్తాము, ఎక్కడి నుంచి కౌంట్ చేస్తాం, 1 2 3 4 5 6 7 అనేది కౌంట్ చేస్తాం. ఎవరైనా అట్లే చేస్తారు, ఎవరైనా 0 నుంచి స్టార్ట్ చేస్తారా, చేయరు. పోనీ మైనస్ నెంబర్ చెప్తారా, -1 -2 -3 అలా చెప్తారు, చెప్పరు. సో కాబట్టి మనం కౌంటింగ్ నెంబర్స్ ఎక్కడి నుంచి చేస్తామో వాటికి మ్యాథమెటికల్ ఫామ్ ఏంటంటే మ్యాథమెటికల్ నేమ్ న్యాచురల్ నెంబర్స్ అంటాం. సో ఈ న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అన్నప్పుడు 1తో స్టార్ట్ అవుతాయి. 1 2 3 4 5 6 7 and so on. So the smallest natural number is 1, but we cannot define the greatest number. సో చిన్న న్యాచురల్ నెంబర్, చిన్న సహజ సంఖ్య అంటే మనం చెప్పొచ్చు కానీ పెద్దది మనం చెప్పలేము. సో ఇవి క్యాపిటల్ N అంటే న్యాచురల్ నెంబర్, సహజ సంఖ్యా సమితి. నెక్స్ట్ 3 చూద్దాం. ఇక్కడ 3 ఏంటి సార్ అంటే పూర్ణ సంఖ్యలు. సో వీటిని మనం ఇంగ్లీష్లో ఇంటీజర్స్ అంటాము. ఇంటీజర్స్లో ఏమేమి ఉంటాయి సార్ అంటే ఇక్కడ మిడిల్లో 0 ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఏమో -1 -2 ఇలా నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, రైట్ సైడ్ అన్ని పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 and so on అని చెప్పి. సో ఇక్కడ మనకు 0కు ఏ సైన్ ఉండదు, 0కు ప్లస్ కానీ మైనస్ కానీ మనం ఏమి ఇండికేషన్ చేయకూడదు. సో ఇక్కడ 1 2 3 4 5 6 7 ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్ అంటాము. సో ఇక్కడ -1 -2 -3 ఇవన్నీ నెగిటివ్ నెంబర్స్ అంటాం, నెగిటివ్ ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్. 0కు ఏ సైన్ ఉండకూడదు. ఎందుకు సైన్ ఉండకూడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాంకులో ఒక 1000 రూపాయలు డబ్బులు ఉందనుకుందాం. సో దాన్ని మనం మన అకౌంట్లో డబ్బులు ఉంది కాబట్టి ప్లస్ అనే నెంబర్తో మనం ఇండికేషన్ చేస్తాం. సో ఇక్కడ మరి మైనస్ ఎందుకు ఇండికేషన్ చేయాలి వీటికి అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర డబ్బులు ఏం లేదు, సో నాకు కొంత డబ్బులు అవసరమయ్యి నేనేం చేసిన అంటే మా ఫ్రెండ్ దగ్గర ఒక 1000 రూపీస్ అప్పు చేసిన. నేను అప్పు చేసినాను కాబట్టి నేను తీసుకున్న ఈ 1000కు మనం మైనస్ సైన్ ఇండికేషన్ చేస్తాం. సో ఇక్కడ 0 అంటే మీనింగ్ ఏంటి, నా దగ్గర డబ్బులు ఉంటేనేమో ప్లస్ అని చెప్పినాము, నేను ఎవరితో అప్పు అయితేనేమో మైనస్ అని చెప్పినాము. సో ఇక్కడ 0 అంటే మీనింగ్ ఏంటంటే నేను ఎవరికి బాకీ లేను అంటే ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు, అలా అని నా దగ్గర డబ్బు లేదు. సో నా దగ్గర డబ్బులు ఉంటే ప్లస్ పెట్టమన్నాం, నేను అప్పు ఉంటే మైనస్ పెట్టమన్నాం. ఇక్కడ 0 అంటే మీనింగ్ ఏంటి, నా దగ్గర డబ్బులు లేవు, అప్పు లేదు కాబట్టి 0కు మనం సైన్ పెట్టాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా దీన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హోల్ నెంబర్స్ అని దీన్ని మన పూర్ణాంకాల సమితి అంటారు. సో పూర్ణ సంఖ్యలు వేరు, పూర్ణాంకాలు వేరు, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పూర్ణ సంఖ్యల అంటే ఏంటి సార్, ఇవి పూర్ణాంకాలు అంటే ఏంటి అన్నప్పుడు సో న్యాచురల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ న్యాచురల్ నెంబర్స్కు 0 యాడ్ చేస్తే వచ్చేవే ఈ పూర్ణాంకాలు అవుతాయి. 0 1 2 3 4 5 6 7 అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనకు చిన్న హోల్ నెంబర్, స్మాలెస్ట్ హోల్ నెంబర్ 0 అవుతుంది. ఇక్కడ కూడా మనం పెద్ద నెంబర్ చెప్పలేము. సో ఇక్కడ ఇంటీజర్స్లో అయితే మనం చిన్న నెంబర్ పెద్ద నెంబర్ అనేది మనం చెప్పలేము. సో ఇక్కడ కాకపోతే స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ చెప్పచ్చు +1 అని చెప్పి, ద గ్రేటెస్ట్
నెగటివ్ ఇంటీజర్ -1 అని చెప్పొచ్చు. సో ఇవి కాకుండా జనరల్గా స్మాలెస్ట్ నెంబర్ లేదా ఇక్కడ చిన్న నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్ అని మనం ఇండికేషన్ చేయలేము, అది గుర్తుపెట్టుకోవాలి. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ ఫ్యాన్ ఈజ్ 1600 రూపీస్, డిస్కౌంట్ ఈజ్ 6%, దెన్ సేల్స్ ప్రైస్. ఒక ఫ్యాన్ ప్రకటన వేల 1600 రూపాయలు, అమ్మకందారు దానిపై 6% రుసుము ఇచ్చిన దాని వేల ఎంత అంటున్నారు. అంటే ఇక్కడ 100% ఈజ్ ఈక్వల్ టు 1600 అయితే సో 6% ఈజ్ ఈక్వల్ టు వాట్, ఇది కనుక్కొని ఈ 1600లో ఈ 6% మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో దీంట్లో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే 100% ఈక్వల్ 1600 అన్నప్పుడు 1% ఈక్వల్ ఏమవుతుంది అంటే 16 రూపీస్ అవుతుంది. మరి 16 రూపీస్ 1% అయితే 6% ఏమవ్వాలి, సో 16 అంటే 6 అవ్వాలి. 16 6 96. సో ఇప్పుడు మనం 1600లో 96 సబ్ట్రాక్షన్ చేస్తే మనకేమవుతుంది 1504 రూపీస్ అవుతుంది. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. సో అంటే మనకు 1600లో 6% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మనం ఆ అమ్మకందారికి మనం ఎంత డబ్బులు చెల్లించాలి, 1504 రూపాయలు చెల్లించాలి. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్ ఏ ట్రయాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ 120 degrees అండ్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:5. దెన్ వన్ ఆఫ్ ద యాంగిల్ ఈజ్, ఒక త్రిభుజంలోని బాహ్య కోణం 120 డిగ్రీలు అన్నారు. సో మనం త్రిభుజం డ్రా చేస్తే సో ఇది త్రిభుజము, దీనికి బాహ్య కోణం ఎంత ఉందన్నారు, సో 120 degrees అన్నారు. సో ఈ 120 degrees అయినప్పుడు దీనికి అంతరానికి అభిముఖంగా ఉన్న కోణాలు, ఈ కోణాలు విలువలు ఇవ్వకుండా 1:5 నిష్పత్తిలో ఉంటాయన్నారు. అంటే ఇక్కడ ఈ 120 degrees ఈ 2 యాంగిల్స్ మనం యాడ్ చేస్తే వచ్చేది 120 degrees అవుతుంది. సో మళ్ళీ అలా అన్నప్పుడు ఈ 2 యాంగిల్స్ వాల్యూస్ ఏమై ఉండొచ్చు అన్నది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే విలువలు ఇవ్వకుండా 1:5 అన్నారు. సో అంటే మనకి ఇక్కడ మీనింగ్ 1 + 5 చేసి 6 అవుతుంది. అంటే ఈ 120ని మనం 6 పార్ట్స్ డివైడ్ చేసినప్పుడు సో ఈచ్ పార్ట్ మనకు అంటే దీన్ని 6తో డివైడ్ చేయాలి. సో 120/6 ఏమవుతుంది 20 degrees అవుతుంది. అంటే ఒక్కో పార్ట్ 20 degrees అవుతుంది. సో ఫస్ట్ పార్ట్ 20 degrees అవుతుంది, నెక్స్ట్ 5 పార్ట్స్ రావాలి కాబట్టి 5 2 100 degrees అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. అయినా అంతరాభిముఖ కోణాలలో ఒకటి, సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అయి ఉండాలి. సో 20 degrees ఉందాం చూద్దాము, లేదు. సో 100 degrees, సో 100 degrees ఉండాలి కంపల్సరీగా. సో 100 degrees ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ క్యూబాయిడ్ హూజ్ బ్రెడ్త్ ఈజ్ హాఫ్ ఆఫ్ ఇట్స్ లెంత్ x అండ్ హైట్ ఈజ్ డబుల్ ద లెంత్, దెన్ ఇట్స్ వాల్యూమ్. సో ఒక దీర్ఘకరం యొక్క పొడవు వెడల్పు ఎక్స్లో సగభాగం అంట. అంటే పొడవు ఇచ్చినారు x, సో వెడల్పు ఏమవుతుంది ఈ పొడవులో సగం అన్నారు, అంటే x/2 అవుతుంది. ఈ ఎత్తు దాని పొడవుకు రెట్టింపు అన్న, రెట్టింపు అంటే 2తో మల్టిప్లై చేయాలి. సో 2 × x 2x అవుతుంది. అయితే దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం కనుక్కోవాలి. సో ఘనపరిమాణం ఫార్ములా ఏంటి మనకు, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో లెంత్ x ఉంది, సో బ్రెడ్త్ x/2 అవుతుంది, సో హైట్ 2x అవుతుంది. సో ఇక్కడ 2 గెట్ క్యాన్సిల్, ఈ 2 క్యాన్సిల్ అయినప్పుడు రిమైనింగ్ x × x ఈజ్ నథింగ్ బట్ x³ సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో x³ అంటే మనం ఈ x³ మనం జనరల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అని చెప్పొచ్చు. సో సమగణం యొక్క ఘనపరిమాణానికి సూత్రమే ఈ x³ అవుతుంది. ఏ పర్సన్ బైస్ అన్ ఆర్టికల్ ఫర్ ₹650 అండ్ సోల్డ్ అట్ ప్రాఫిట్ ఆఫ్ 6%, దెన్ సేల్స్ ప్రైసెస్. ఒక వ్యక్తి ఒక వస్తువును 650 రూపాయలకు కొని దానిని 6% లాభానికి అమ్మిన, సో అమ్మిన వెల ఎంత అంటున్నారు. సో అంటే ఇక్కడ మనకు ఫస్ట్ మనం ఈ 650లో 6% ఎంత అవుతుందో కనుక్కొని ఈ 650కి 6% వాల్యూ మనం కూడితే మనకు ఆన్సర్ వస్తుంది. బట్ చూద్దాం. సో 650 అంటే 6% ఆఫ్ 650 అంటే సో 6/100. సో ఆఫ్ అంటే మనం చెప్పిన వల్ల ఇంటూ 650. సో 0 గెట్ క్యాన్సిల్. అండ్ నెక్స్ట్ సో 65 × 6 చేస్తే 6 5 30, 3 క్యారీ. సో 36 + 3 39/10. సో ఇక్కడ 0 గెట్ క్యాన్సిల్. సో 39 రూపీస్ అవుతుంది 6%. సో ఈ 39 రూపీస్ని మనం 650కి యాడ్ చేయాలి. సో 650 + 39 ఏమవుతుంది అన్నప్పుడు 689 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ ద మీడియన్ ఆఫ్ క్వాంటిటీస్ ఆర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ 10, 12, 14, x-3, x, x+2, 25 ఈజ్ 15, దెన్ x. సో ఇక్కడ మనకు మధ్యగతం 15 అని ఇచ్చినాడు. అయితే ఆరోహణ క్రమంలో ఉన్న ఈ రాసుల యొక్క మధ్యగతం ఇచ్చినప్పుడు x వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ మనకు యాక్చువల్గా
మధ్యగతం కనుక్కునేటప్పుడు ఇచ్చిన డేటాను మనం ఇచ్చిన రాసులను ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ అమర్చాలి. అంటే అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో మనం అరేంజ్ చేసి దాని తర్వాత మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆల్రెడీ వాళ్ళే అసెండింగ్ ఆర్డర్ అరేంజ్ చేశారన్నారు కాబట్టి మనం ఏం అరేంజ్ చేయాల్సిన పని లేదు. సో జస్ట్ మనం మీడియన్ కనుక్కుంటే చాలు. ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనం ఎన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చారన్నప్పుడు 1 2 3 4 5 6 7 అబ్జర్వేషన్స్ ఇచ్చామనుకో. సో 7 అబ్జర్వేషన్స్ ఇచ్చినప్పుడు మిడిల్ వాల్యూ ఏమవుతుందో అదే మీడియన్ అవుతుంది. x-3 ఈజ్ ఈక్వల్ టు మీడియన్ అవుతుంది. సో మీడియన్ ఎంత ఇచ్చారనుకో 15 అన్నారు. సో అంటే ఇక్కడ మనకు x-3 ఈజ్ ఈక్వల్ టు 15 అవుతుంది. సో ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద టాబ్లెట్ ఆర్ 16 సెంటీమీటర్స్ 8 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ. ఇట్ హ్యాస్ అన్ ఇన్నర్ సైడ్ బ్లాక్ బార్డర్ ఆఫ్ 1 సెంటీమీటర్స్ విడ్త్ అరౌండ్ ద స్క్రీన్. దెన్ ద ఏరియా ఆఫ్ ద బ్లాక్ బార్డర్. సో ఒక ట్యాబ్ యొక్క పొడవు వెడల్పు వరుసగా ఇచ్చినారు 16 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు. సో ఇది ఒక ట్యాబ్ అని తీసుకున్నప్పుడు మనం సో ఇక్కడ మెజర్మెంట్స్ ఇచ్చినారు. సో లెంత్ 16 సెంటీమీటర్స్ అన్నాడు, బ్రెడ్త్ b ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ అన్నారు. అయితే ఈ ట్యాబ్ లోపలి వైపున సో 1 సెంటీమీటర్ వెడల్పుతో నలుపు అంచు ఉందంత. ఆ నలుపు యొక్క వైశాల్యం ఎంత, నలుపు రంగు యొక్క వైశాల్యం ఎంత అన్నారు. సో అంటే ఇక్కడ మనకు లోపలి వైపు 1 సెంటీమీటర్తో ఇలా బార్డర్ ఉన్నప్పుడు ఈ లోపల వైపు మనం L ఈక్వల్ టు B ఈక్వల్ టు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే సో బయటి దీర్ఘచతురస్రం వైశాల్యము మైనస్ లోపలి దీర్ఘచతురస్రం వైశాల్యం చేస్తే మనకు ఈ నలుపు రంగు ఏదైతే ఉందో ఈ అంచు వైశాల్యం వస్తుంది. సో ఇక్కడ మనకు 1 సెంటీమీటర్ అన్నాడు కాబట్టి సో ఇక్కడ 1 సెంటీమీటర్ తగ్గించాలి, ఇక్కడ 1 సెంటీమీటర్ తగ్గించాలి. సో అప్పుడు మనకు 16లో 2 సెంటీమీటర్ తగ్గించాలి, అప్పుడు 14 సెంటీమీటర్స్ అవుతుంది లెంత్. సో ఇక్కడ బ్రెడ్త్ 8 సెంటీమీటర్స్ అన్నారు. సో ఈ సైడ్ 1 సెంటీమీటర్ తగ్గించాలి, ఇక్కడ 1 సెంటీమీటర్ తగ్గించినప్పుడు b ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ అవుతుంది. సో అవుటర్ షేప్ ఏరియా ఏమవుతుంది 16 ఇంటూ 8 చేయాలి. సో ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ కాబట్టి 16 ఇంటూ 8 16 8 128 అవుతుంది. నెక్స్ట్ ఇన్నర్ రెక్టాంగులర్ ఏరియా. సో మల్టిప్లికేషన్ ఆఫ్ లెంత్ అండ్ బ్రెడ్త్ L ఇంటూ B 14 6 84. సో ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేస్తే 8లో 4 పోతే 4, సో 12లో 8 పోతే 4 44 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ నలుపు అంచు వైశాల్యం ఏదైతే ఉందో అది ఏమొస్తుంది అన్నప్పుడు 44 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. If a equal to 4x square plus y square minus 6xy, b equal to 3y square plus 12x square plus 8xy, c equal to 6x square plus 8y square plus 6xy, then a plus b plus c. సో ఏబీసీ వాల్యూ ఇచ్చినారు. ఇక్కడ మనం ఈ 3 వాల్యూస్ యాడ్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ యాడ్ చేద్దాం. ఎన్ని ఉన్నాయి ఇక్కడ 4x స్క్వేర్ అండ్ హియర్ 12x స్క్వేర్. సో 4 plus 12 16x స్క్వేర్ అండ్ హియర్ 6x స్క్వేర్. సో టోటల్లీ 22x స్క్వేర్. ఇక్కడ మనం 4 ఆప్షన్స్లో అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ 3లో మాత్రమే 22 ఉంది కాబట్టి ఆన్సర్ ఇదే అవుతుంది. బట్ రిమైనింగ్ కూడా మనం చెక్ చేద్దాం కంప్లీట్గా. సో ఇక్కడ y స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ 4y స్క్వేర్ ప్లస్ 8y స్క్వేర్. సో ఇక్కడ ప్లస్ 12y స్క్వేర్ అయి ఉండాలి, కానీ ఇక్కడ 12x స్క్వేర్ మాత్రమే కాబట్టి ఇక్కడ మనకు యాడ్ స్కోర్ ఇవ్వాలి, కానీ ఆన్సర్ మాత్రం ఇదే అవుతుంది. ఇక్కడ 12y స్క్వేర్ ఉండాల్సింది, వాళ్ళు ప్రింటింగ్ మిస్టేక్ ఏదో అయి ఉండొచ్చు. సో అంతే. సో బట్ ఆన్సర్ మాత్రం ఆప్షన్ 3నే కరెక్ట్ ఆన్సర్. బట్ రిమైనింగ్ చూద్దాం ఇంకా. సో -8xy ప్లస్ మైనస్ 6xy ప్లస్ 6xy ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. సో ఇక్కడ థర్డ్ వన్ ప్లస్ 8xy. సో ప్లస్ 8xy మాత్రమే ఉంటుంది. సో ఇదే కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ 2 lines in a plane are not intersecting, then the lines are called. సో నాట్ ఇంటర్సెక్టింగ్ అంటే ఖండించు కొనకపోతే అంటే నరుక్కోకుండా, మామూలుగా జనరల్ రాయలసీమలో భాష చెప్పాలంటే ఖండించుకోండి నరుక్కోవడము. అంటే ఒక లైన్ ఇలా ఉంటే ఈ లైన్కు టచ్ అవ్వకుండా ఎక్కడ టచ్ అవ్వకుండా పోవాలి. సో ఆ లైన్స్ని మనం ఏమంటాం అన్నప్పుడు వీటిని సమాంతర రేఖలు అంటాం. దీన్ని మనం ఇంగ్లీష్లో ప్యారలల్ లైన్స్ అంటాం. సో ఇక్కడ ప్యారలల్ లైన్స్ ఎక్కడ ఉంది, సమాంతర రేఖలు. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బట్ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా మనం అనలైజ్ చేద్దాము. సో ఖండన రేఖలు అంటే ఒక లైన్ను ఇంకో లైన్ ఏదో ఒక పాయింట్ దగ్గర ఇలా మీట్ అయితే వీటిని మనం కలుసుకుంటే వాటిని ఖండన రేఖలు అంటాము. సో నెక్స్ట్ సమాంతర రేఖలు అలాంటి చెప్పి ఉన్నాము. సో లంబరేఖలు అంటే ఒక రేఖను, ఒక లైన్ ఇంకొక లైను 90 డిగ్రీస్తో
ఇంటర్సెక్ట్ అవ్వాలి 90 డిగ్రీస్తో మీట్ అయితే సో అప్పుడు ఆ 2 లైన్స్ లంబ రేఖలు లేదా పర్పెండిక్యులర్ లైన్స్ అంటారు. నెక్స్ట్ ట్రాన్స్వర్సల్ లైన్స్ అన్నారు. అంటే ఇలా ఒక 2 లైన్స్ ప్యారలల్ లైన్స్ ఉంటే ఈ ప్యారలల్ లైన్స్ను ఇంకో లైన్ ఇలా ఈ 2 లైన్స్ను కూడా మీట్ అవుతూ వెళ్ళాలి. అప్పుడు మనకు ఈ లైన్ను ట్రాన్స్వర్సల్ లైన్ అంటారు. సో అంటే ఈ 3 సిచ్యువేషన్లో ఆప్షన్ 1, 2, 3 ఈ 3 సిచ్యువేషన్లో లైన్స్ ఎక్కడో చోట మీట్ అవుతాయి. ఈ సెకండ్ కేసులో మాత్రం ఈ ప్యారలల్ లైన్స్ మాత్రమే ఎక్కడా కలుసుకోవు. జస్ట్ లైక్ రైల్వే ట్రాక్ మన అందరికీ తెలుసు కదా. సో 2 వీల్స్ ఆర్ ట్రైన్ వీల్స్ ఉండడానికి మాత్రమే అవి ఈక్వి డిస్టెన్స్లో ఉంటాయి, అంతేగాని ఎక్కడ కలుసుకోవు అవి. సో అలా కలుసుకోకుండా ఉంటే ఆ లైన్స్ మనం ప్యారలల్ లైన్స్ అంటాము. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెంబర్ ఆఫ్ సిమెట్రిక్ లైన్స్ కెన్ బి డ్రాన్ ఫర్ లెటర్ ఎక్స్. సో ఎక్స్ అనే అక్షరానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య అన్నారు. సో ఎక్స్ అనే ఒక లెటర్ ఇలా ఉంటుంది. సో దీనికి మనం ఎన్ని సౌష్ఠవ రేఖలు గీయచ్చు అన్నప్పుడు 1, 2. సో ఇక్కడ ఇది 1 అవుతుంది. సో ఇక్కడ ఇది 2 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. ఇంకా కుదిరితే మన వీడియోను మీ ఫ్రెండ్స్ ఎవరైనా టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతుంటే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సో మీ విలువైన సలహాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తారని కూడా ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు యూ ఆల్.